హాయ్! హలో అందరికీ. మినీ వ్లాగ్ చేసి చాలా రోజులైపోతుందండి. మాకైతే బయట ఫుల్లు వర్షం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ ఇప్పుడు సాయంత్రం అయిపోతుంది. అయినా గానీ కంటిన్యూగా వర్షం పడతానే ఉంది. ఇలా చల్లగా ఉన్నప్పుడు ఏం కర్రీస్ చేసుకోవాలి, స్నాక్స్ ఏం చేసుకోవాలి, మీరైతే ఏం చేసుకుంటారో నాకైతే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే స్నాక్స్ ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. నేను వైజాగ్ నుంచి తెచ్చానండి. 1 వీక్ అయిపోతుంది కర్బూజా. ఇప్పుడు కూడా దాన్ని నేను ఓపెన్ చేయలేదు. ఫ్రిడ్జ్‌లో ఓపెన్ చేస్తే కనిపించాయనమాట. ఇప్పుడు దీన్ని జ్యూస్ చేస్తున్నాను. షుగర్ గానీ, ఐస్ కానీ ఏం యూజ్ చేయనండి. నార్మల్‌గా కొంచెం వాటర్ అది ఏసి చేసేస్తాననమాట. ఇప్పుడైతే నేను కొంచెం తాగుతానండి. మా హస్బెండ్‌కైతే చేయను. ఎందుకంటే తను రావడానికి 6:30 అవుతది. ఈ టైంలో తాగడం కరెక్ట్ కాదు. బట్ తన టైమింగ్స్ అలాగే ఉంటాయండి. మార్నింగ్ 8కి ఎళ్తారు. ఈవినింగ్ 6:30 అట్లా అయిపోతదనమాట తనొచ్చేదానికి. అందుకే నేను చేసుకుంటున్నాను. ఈలోపు కక్కుర్తి ఒక ముక్క టేస్ట్ అది చేస్తున్నాను. ఎందుకంటే బాగా ముగ్గిపోయింది. చాలా స్వీట్‌గా కూడా ఉంది. మనం షుగర్ అది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అయినా నేను షుగర్ కూడా తినననమాట. ఇప్పుడు జ్యూస్ అయితే చేశాను. నాకైతే ఒక గ్లాస్ వచ్చింది. ఇప్పుడు దీంతో కాంబినేషన్ ఏం చేశానంటే మా ఇంట్లో మొన్న లిచ్చీ తీసుకొచ్చాననమాట. ఆ లిచ్చి ఒకటి తీసి అవైతే ఒలుచుకుని ఒకటైతే తిన్నాను. ఇవి గట్టిపడిపోయినాయండి. ఎందుకంటే నేను బయట ఉంచేసాను. ఫ్రిడ్జ్‌లో పెట్టుంటే మెత్తగా ఉండేమో. పైన పెంక్ అది గట్టిగా అయిపోయింది. కోడిగుడ్డు మీద పెంకులాగా. నేను ఇంకో బెడ్రూమ్‌లో వచ్చేసి ఏం చేశానంటే ఇప్ప పూలు ఉంటాయి కదండీ! మొన్న వీడియో పెట్టాను కదా! ఇప్ప పూలు తీసుకున్నానని. ఇవైతే పెట్టాము. ఆ రూమ్ తలుపు ఓపెన్ చేసిన వెంటనే ఒకలాంటి సారా స్మెల్ వస్తుందన్నమాట. నాకు ఆ స్మెల్ అయితే అస్సలు పడట్లేదు. ఇవేమో డైలీ ఒక గుప్పుడు కడుక్కుని తింటున్నాను. ఇది నడుముకి గానీ, హెల్త్‌కి గానీ చాలా మంచిదండి. లేడీస్ కన్ఫర్మ్ ఇప్ప పూలైతే తినాలంట. నేను ఒక రోజు తింటున్నాను, ఒక రోజు తినట్లేదు స్కిప్ చేసేస్తున్నాను. చూసినప్పుడు తింటున్నాను. బట్ ఏంటంటే నాకు నిద్ర వచ్చేస్తుంది ఇవి తింటే ఎక్కువ. అందుకే అవాయిడ్ చేస్తున్నాను తినకుండా. అలాగే మీకు ఈ వీడియో ఏమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.